లడ్డు వార్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డు అంటే భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ లడ్డు ప్రసాదం మనకు వస్తుందని నమ్మే భక్తులు కూడా ఉన్నారు. ఇంత గొప్పగా భావించే లడ్డులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడటాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. లడ్డులో కొవ్వు కలిపారన్న అనుమానంతో వాటిని టెస్టుకు పంపించారు. రిపోర్టులు కూడా రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదంలో క్రూరంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య రామాలయ అర్చకుడు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లడ్డు వారిపై ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పందించారు. వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తారని చెప్పారు. నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఈ కామెంట్స్ పై మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చెంత ప్రమాణానికి రావాలని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. లడ్డు వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు మాత్రం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. స్వామివారికి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే టెస్టులో ప్రసాదంలో పంది కొవ్వు, ఆయిల్ కలిసిందని తేలింది. దీంతో మంత్రి నేను తిరుపతిలో ఉన్నాను రండి అంటూ వైవి సుబ్బారెడ్డికి సవాలు విసిరారు. ఇదిలా ఉండగానే టీటీడీ బోర్డుతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఇక మీదట అన్ని సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ విషయంపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో గాని లేక హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని కోరింది. బుధవారం వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్విట్టర్లో ఓ సంస్థ కంప్లైంట్ కు రిప్లై ఇచ్చిన ఆయన లడ్డు వివాదంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఇందుకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలన్నారు. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ వివాదంపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.